వెల్కమ్ టు పుష్పగుచ్చం ఛానల్. ఈ ఎగురుడు ఈ హడాహుడి ఏంటి అనుకుంటున్నారా? అసలు మా ఊళ్ళోనే జరిగిన ఫస్ట్ అంటే మొట్టమొదటి పసుపు వేడుక అదేనండి, హల్దీ ఫంక్షన్. మా తమ్ముడు శివాది. అసలు చాలా ఆనందంగా, చాలా కోలాహలంగా, చాలా బాగా సెలబ్రేట్ చేశాము. చాలా బాగా జరుపుకున్నాము, ఒక వేడుకలాగా. అదిగోండి మా ఊరోళ్ళందరం చాలా మటుకు వచ్చేసాము. సాయంత్రం 5 ఈ ఫంక్షన్ స్టార్ట్ చేసేసాము. రండి, ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా చూసేద్దాం. చాలా మటుకు అందరూ వచ్చేసారు. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి కాబట్టి ఇంటి ఆడపడుచు అయినటువంటి మా అత్తయ్య గారు ఫస్ట్ బొట్టు పెట్టి అక్షంతలు వేసిన తర్వాత మేమందరం కూడా అక్షంతలు వేసాము. ఇలా పెళ్ళికి 2-3 రోజుల ముందు నుంచే ఊళ్ళో దగ్గర బంధువులందరూ కూడా మా శివాని పెళ్లి కొడుకుని చేసేసారు చాలా మటుకు. అందుకని చెప్పేసి ఇప్పుడు మంగళ స్నానం చేపిస్తున్నాము. ఆ పెళ్లి కొడుకుని చేసిన వీడియోలు కూడా పుష్పగుచ్చం ఛానల్లో పెట్టాను, వీలైతే తప్పకుండా చూడండి. రండి. చూస్తున్నారు కదండి మా ఈ హడావుడిని. అలానే వచ్చిన ముత్తైదులందరికీ కూడా బొట్టు పెట్టి గంధం పెడుతున్నారు. మంగళ స్నానం చేయించేసిన ముత్తైదులందరికీ కూడా పసుపు బొట్టు ఇచ్చేసాం కదా, ఇప్పుడు తాంబూలం ఇచ్చేస్తున్నాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా వీడియో మొదట్లో చూసే ఉంటారు, స్వీట్ హార్ట్ పెట్టేశాము. ఇక అందుకని చెప్పేసి ఇప్పుడు తాంబూలాలు ఇచ్చేసాము. మిగతా హడావుని కూడా చూసేద్దామా. చూసారు కదండి ఎంత కోలాహలంగా, ఎంత సందడిగా ఎంజాయ్ చేస్తున్నాము. నీళ్ళు అయిపోతే మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి బిందెల నిండా నీళ్లు పట్టి మరీ ఎంజాయ్ చేస్తున్నాము ఇలాగా.
ఫంక్షన్ చాలా మటుకు అయిపోయింది కదా అనుకుంటున్నారేమో, అయిపోలేదండి. లాస్ట్లో డీజే పెట్టి మాకు చాలా బాగా డ్యాన్స్ రాకపోయినా కానీ మాకొచ్చిన డ్యాన్స్ని గెంతుల్లాగా గెంతేసి చాలా బాగా ఎంజాయ్ చేశాము. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో చివర. వీలైతే తప్పకుండా చూడండి. మంగళ స్నానం అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, డీజే పెట్టి డ్యాన్స్ వేద్దామా? లెట్స్ స్టార్ట్. మేము ఎంజాయ్ చేసే సినిమా పాటలు ఈ యూట్యూబ్లో పెట్టకూడదు కాబట్టి ఈ మ్యూజిక్తో అడ్జస్ట్ అయిపోండి. రండి. అసలు చిన్న పెద్ద తేడా లేకుండా ఒక రేంజ్లో ఎంజాయ్ చేసాము. చూడండి. మా అమ్మాయి డ్యాన్స్ వేసి చూపిస్తుంటే మిగతా వాళ్ళందరం కూడా ఫాలో అయిపోతున్నాము.
ఇక చివరికి మా శివతోటి మగవాళ్ళందరూ కలిసి ఈ డ్యాన్స్ వేపిస్తున్నారు. ఏ పాటకు అనుకుంటున్నారు? వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళమ్మంటారా అనే పాటకి. సో ఇదండి ఓవరాల్ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా పశుపుచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.